ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రసాద్ గారు, సో 3 లిస్టులు వచ్చినాయి. ఇంకొక 4వ లిస్టు కూడా వస్తుందని అంటున్నారు. ఆశావాహులు కొంతమంది ఇప్పటికే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు తీసి కొత్త వాళ్ళని పెడుతున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మరోవైపునేమో ఏదైనా సరే 45-50 మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నామని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ నేపథ్యంలోనే గడప గడపకు దగ్గర నుంచి కూడా వాళ్ళని ఏదో రకంగా ప్రజలతో మమైకమై ఉండాలి అని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం ఆ రకంగా లేవని అంటున్నారు. ఏం చెప్తారు అసలు ఈ విషయం మీద మీరు? దీనందరికన్నా ముందు ఈ శవాల దగ్గర పేలాలు ఏరుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది, సుజనా చౌదరి, సీఎం రమేష్ లేటోళ్ళు. ఈ విసర్జిత ఎమ్మెల్యేలందరినీ ఏకట్టు కట్టుకుని రాజ్యసభ ఎంపీకి కింద మీద పడి వస్తున్నారు. ఈ చింత తెచ్చిన పులుపు చావదు, తర్వాత వీళ్ళు పుట్టుకతో వచ్చిన దిక్కుమల బుద్ధులు పుడకల దాకా పోవని ఒకటి ఉంటాయి చూడండి. అవును. అలా ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఉదంతం ఏదైతే ఉందో ఇక్కడ తట్టపొట్ట సర్దుకుని హైదరాబాద్ నుంచి పారిపోయినా సరే సేమ్ సినారియో అక్కడ రిపీట్ చేస్తున్నారు. దీనికి ఆల్రెడీ గ్రౌండ్ నడుస్తుంది. ఆల్రెడీ కేసుని నానికి నోట్లో మెట్టుకొట్టి వాళ్ళ సిన్నీకి ఏదో ఇచ్చేస్తారని టెంప్ట్ చేస్తున్నారు. ఈ సుజనా చౌదరి అక్కడ తడిగొడ్డ వేసుకుని తిరుగుతుండే పేకలు కోయడానికి అందరికి. ఇది ఒకటి గమనించండి. ఓకే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే 175 నియోజకవర్గంలో నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను 80 మందిని ఎత్తవతలు ఇసిరేస్తారండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన గడప గడపకి మీరు చెప్పినట్టు ఆ ప్రోగ్రాంలో ఒక డెలిగేషన్ ఆఫ్ వర్క్ నడుస్తుందండి. ఎస్. ఇతను ఫేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. మీకు ఒక చిన్న ఉదంతం చెప్పాలి. గతంలో మాన్బోడు రాజశేఖర రెడ్డి గారు ఆయన సెక్రటరీలో ఉన్నప్పుడు ఒక రైతు వచ్చి గలబా చేస్తుండే. ఏంది అని పైనుంచి ఆయన చూసి కింద దిగి ఏంది అంటే సెక్యూరిటీ వాళ్ళు అడ్డేస్తున్నారయ్యా, నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను చాలా సార్ బట్టి అని చెప్తే సెక్యూరిటీ వాళ్ళు పక్క తీసి వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నానయ్యా, ఏంది నీ పరిస్థితి అంటే, జస్ట్ నేను నా పొలంకి సంబంధించిన పాస్బుక్ విషయంలో నేను ఎంఆర్ఓ ఆర్డీఓని తిరుగుతుంటే నాకు పని అవ్వట్లేదు అంటగానే ఆయన డిప్లాయ్ చేశాడు. ఇమీడియట్గా పని అయింది. కేవీపీని పిలిచి డబ్బులు ఇమ్మన్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. కానీ అక్కడ హిడెన్ ఒకటి ఉంది. ఆ రైతుని నీ ఎమ్మెల్యే ఎవడని అడిగాడు. నాకు తెల్లదయ్యా, నాకు నువ్వే తెలుసు అన్నాడు. నీ మంత్రి వాడు చెప్పన్నాడు, నాకు తెల్లదయ్యా, నువ్వే తెలుసు నాకు అన్నాడు. ఇక్కడ సేమ్ సినారియో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. యు గాట్ ఇట్. ఎస్. తర్వాత మీకు ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామాలు ఏంటంటే, మనకి కొన్ని నెగిటివ్స్ నుంచి పాజిటివ్ రీడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విషయం చెప్తా. ఇక్కడ సాధారణంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గంకి సంబంధించిన అంశాలతో కొన్ని ముడిపెట్టి చాలా విషయాలు మాట్లాడుతున్నారు అందరూ కదా. అవును. యాజ్ ఇఫ్ వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అవును. కొన్ని స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ ఆ పార్టీ ఒకటి పెట్టాడు, జనసేన అని. చేతకాట్లే. ఇప్పుడేంటి 14లోనే పెట్టాడు కదా సార్, జనరల్ మాడదాం. చేతకాట్లే. ప్రధానికి చౌదరి సామాజిక వర్గం తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు. కానీ అందరినీ సమ్మేళనం చేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో చంద్రరాజప్ప గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాపు సామాజిక వర్గం. అవును. ఇక్కడ ఎంత కాదన్నా అంబటి రాంబాబు చాలా మంది ఇంట్లో గారు బోల్ మంది నాని గారిలో అందరి పేర్లు చెప్పుకుంటే ఇంక్లూడింగ్ మా సత్యబాబు గారితో సైతం అందరూ ముఖ్యమంత్రులు అంతే. ఎవరు సత్యం పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈయనకి శాతకందనానికి ఆ సామాజిక వర్గాన్ని ప్రోవోక్ చేస్తూ పెద్దలు అర్రామ్ జోగయ్య గారితో కానీ ముద్రగడ గారితో కానీ ఏది మనకేది అన్యాయం జరిగిపోతుంది, దీనివల్ల ప్రపంచం తెరబడిపోతుంది ఒక నెగిటివిటీని ప్రజల్లోకి బంప్ చేయడానికి చూస్తున్నారు, ముఖ్యంగా సామాజిక వర్గానికి. ఓకే. నేను 2 విషయాలు చెప్తా సార్. గతంలో తెలుగుదేశం వాళ్ళు ఏదో కింద మీద పడి ఎకనామికలీ బ్యాక్వర్డ్ 5% ఆ సామాజిక వర్గంకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు కదా. ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరన్నా వాళ్ళని పరిరక్షించారు తెలుగుదేశాన్ని. ఈ పోనీ ఆ లయంలో జరిగిన కొన్ని సంక్షేమాలు మాట్లాడదాం. కాపులకి బాబు చేసిన సాయం టోటల్ ఫిగర్ ఇన్ దట్ 5 years 10 years 1340 కోట్లు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం కింద 2029 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ బడ్జెట్లో ఫిగర్స్, నేను మీరు గ్యాంబుల్ చేయడానికి లేదు. 52 నెలల్లో 77 లక్షల మందికి కాపు బలిజ తెలగ ఒంటరి కుల లబ్ధిదారులందరికీ డీబీటీ పరంగా 22,233 కోట్లు. డీబీటీ అంటే ఏముంది, మొత్తం ఆ సామాజిక వర్గంలో నేను చదివిన కులాలందరికీ అమ్మ ఒడనో లేకపోతే విద్యాదేవనో జగనన్న కానుకనో లేకపోతే ఏవో మొత్తానికి వాళ్ళు పెట్టిన సెంటు భూమి సెంటున్నర, ఇవన్నీ ప్రాయోజిత కార్యక్రమాలే కదా. అన్ని కాపులకి వెళ్ళినాయా అంటే కన్సాలిడేట్ అదే 77 లక్షల మంది కాపులను ఐడెంటిఫై చేసి చెప్తాను. రైట్. నా దగ్గర ఉన్న ఒక బేసిక్ స్టాట్స్. నాన్ డీబీటీ పరంగా 16,914 కోట్లు. టోటల్ 39,247 కోట్లు సంక్షేమం చేయబడింది ఈ ప్రభుత్వంలో. ఇవాళ ముద్రగడ గారి సీన్ తీసుకొచ్చి మాట్లాడుతుంది అంటే 39,247 కోట్లు టోటల్ 2,42,500 కోట్ల సంక్షేమం చేయబడిన ఈ ప్రభుత్వంలో. టోటల్ సంక్షేమం 2,42,500 కోట్లు. ఒరిజినల్ ఫిగర్ మ్యాచ్ అవుతుంది. కోట్లు వీళ్ళ కోసం
అందులో 34,418 కోట్లు కేవలం కాపు సామాజిక వర్గానికి కన్సాలిడేట్గా చేసిన. ఇదేంత కంపేర్ చేయగలం మనం? ఇక్కడ కేవలం వీళ్ళ చేతకాంతనానికి ఆక్రందన. వాళ్ళ చేతకాంతనం సామాజిక వర్గం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చేతకాంత ముఖ్యమంత్రి అవడానికి ఏం చేయాలో తెలియక కాదని ఎవరన్నారు సార్? ఇవాళ 175 నియోజకవర్గాలకి 10 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూ 2 ప్రభుత్వాలు చూశారు. తెలుగుదేశాన్ని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ప్రజలకు ఒక వెసులుబాటు ఉంది కదా, నిజంగా నువ్వు క్షేత్రస్థాయిలో పనిచేసి ఉంటే. అవును. దీన్ని ఏం చేస్తున్నారు? ముద్రగడ గారిని, ఎర్రం జోగయ్య గారిని, ఇలాంటి పెద్దవాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చేసి మనందరం కలిసి వెళ్ళిపోయి పనిచేసేద్దాం, మనందరం కలిసి వెళ్ళిపోయి సామాజిక వర్గ పరిరక్షణ అంటే. మరి ఉభయ గోదావరి జిల్లాలో ఏడు చెప్తారు తెలుసు కదా, ఊరంతా ఒక దాటి అయితే ఉరుపుగడ్డ దోదారి. మీరు 20% దగ్గర ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చూస్తున్నాం మీ ఆవశ్యకత. పాపం వాళ్ళందరూ మీకు కన్సల్ట్ అయ్యి కన్ఫైన్ అవుతున్నారు పాపం. అవును. ఎవరో ఒకరు మా సామాజిక వర్గం నుంచి ఒక పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలో, మా రాజ్యాధికారం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రతిసారి ప్రతిస్పందిస్తున్నాయి. కానీ ఇది 4వసారి కదండి అంతా వాళ్ళు మోసపోవడం. అది నేను అనుభవం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ మా ప్రసాద్ గారు కానీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు నెత్తినోరు కొట్టుకున్నారు మన ఒక్కొక్కటిపల్లి ఎలక్షన్లో. బీజేపీతో పాటు కలిసి ప్రయాణంలో ఆయనకి సీట్ వచ్చింది అక్కడ. అవును. ఇంతకన్నా ముందు ఆ జైలు దగ్గరికి వెళ్ళి సంఘీభావం ఇచ్చి ఆ సామాజిక వర్గం అంత పరిరక్షణ దగ్గర వీళ్ళు కనీసం మనకి కోటపల్లి ఓటేమని కూడా చెప్పట్లే. ఇది ఎక్కడ విడ్డూరం అని పాపం ఆయన నెత్తినోరు కొట్టుకున్నాడు ఆ కుల సంఘాల పిక్నిక్ ఫంక్షన్స్లో నాటిలో. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే వీళ్ళ పవన్ కళ్యాణ్ యొక్క చేతకాంతనంతో ఇంత ఆక్రందాన్ని ప్రజల్లో బడబాగినీళ్ళు లేపేస్తున్నాడు. ఓకే. ఇవన్నీ నెగిటివ్స్ కాన్సెప్ట్లో ప్రజల మీదకి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పేడు దాడి చేయడానికి వీళ్ళు సమాయత్తం అవుతున్న విధానాలు చూడండి. గతంలో 23 మంది ఎంపీల్ని ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఏ విధమైన కుటీల రాజకీయాలు చేయబోతున్నారో అదే చేయబోతున్నారు. ఈ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్తో కలిసిన దానికి ప్రేరేపించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇప్పుడు పోనీ వీళ్ళు ఏమైనా ఉద్ధరించి ఊళ్ళేరా అంటే ఇంకొక కంపారిజన్ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అక్కడ దాడి వీరభద్రరావు గారు ఆయన కూడా వచ్చి ఏమైనా ఎత్తుపోయిన బ్యాచ్లు అండి, ఒట్టిపోయిన గేదెల్ని అవల్ని పట్టుకొచ్చి ఎవరి దగ్గరికి వస్తారు. మరి ముద్రగడ విషయంలో కూడా అదే అనుకోవాలి. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ముద్రగడ గారికి దాడి వీరభద్రరావు నేను కంపేర్ చేయను. ఎందుకంటే ముద్రగడ గారు బీసీ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గం కలవడానికి ఆయన నిరంతరంగా పోరాడుతున్న వ్యక్తి ఆయన. ఓకే. ఓకే. ఆయన ఎంతసేపు ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ ఎవరో తాగుడింతాలు ఇట్లతో మాట్లాడుతున్నాం కానీ ఆయన తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత తదనంతర పరిణామాలు ఆయన ఎక్కడ రాజకీయాల్లో ఉన్న ఉదంతం లేదు. ఎవరో ఈ జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఎవరండి బొలిశెట్టి గారు వెళ్ళి ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవాళ నేను ఇందాక చెప్తుంది అదే, పవన్ కళ్యాణ్ గారికి సహాయ సహకారాలు ఇండైరెక్ట్ వెర్షన్స్ అన్న కాన్సెప్ట్కి తెరలేపేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఇదంతా మీరు ఇక్కడ ఒకటి చూడండి, 2018 బడ్జెట్ 2 లక్షల కోట్లు అండి. ఓకే. అప్పుడు తెలుగుదేశం బడ్జెట్ అనుకుందాం. అమరావతి గ్రాఫిక్స్, రైతులపై అక్కస్సు, విదేశీ పర్యటనలు, కార్పొరేట్ రెడ్ కార్పెట్లు, 250 కుంభకోణాలు, పోలవరం అవినీతి, బినామీల ప్రజల సొమ్ము, ఎమ్మెల్యేలకు ప్యాలెస్లు, ఎంపీలకు ఫామ్ హౌస్లు, పేదలకు గుండు సున్న, సత్తాలైన ఉద్యోగాలు, ఫేక్ కంపెనీలు. అంటే ఫేక్ కంపెనీలు అంటే ఏ మోటార్స్ వచ్చింది అలాంటివి కాదు కానీ అలా ఒప్పందాలు ప్రాణాలు తెగించి చెప్పిన ఫిగర్లకు ఏం గ్రౌండ్ అయ్యి. ఇదే 2019 బడ్జెట్లో 2,27,7 కోట్ల నుంచి మొదలైంది ప్రస్థానం. ఎన్ని పెన్షన్లు పెంచారు, ఇది గ్రౌండ్ అయినవే కదా. అమ్మఒడి గ్రౌండ్ అవుతుందే కదా. రైతు భరోసా గ్రౌండ్ అయిందే కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకొని కదనగలవా? వసతి దీవెన ఎంత కథన్న ఉంది కదా. విద్యా దీవెన, లానేస్తాం, గోరుముద్ద, ఆరోగ్యశ్రీ, 0 వడ్డీ, కాపు నేస్తాం, కళ్యాణం వస్తూ, నాడు నేడు, వాహనమిత్ర, నేతన్న నేస్తాం, జగనన్న కాలనీలు, ఇండ్ల పట్టాలు, పంట బీమా, మత్స్యకార భరోసా, విద్యా కానుక, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, ఇలాంటివి చదువుకుంటూ పోతే టైం చాలదు. అవును. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంఫసైజ్ చేసి, కిషోర్ గారు, దీస్ ఆర్ ఆల్ పాలసీస్ విచ్ వాజ్ మేడ్ బై దిస్ గవర్నమెంట్. మీరు ఈ రోజు దాకా ఈ అపోజిషన్ పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ పాలసీ మ్యాటర్ల మీద యుద్ధం చేసిన ఉదంతం చెప్పండి. లేదు, ఎక్కడ మాట్లాడరు కూడా మాట్లాడరు. ఇది మీరు మేనిఫెస్టోలో ఉన్న వాటిని తీసవతలు బారేసిన అది మేనిఫెస్టోలో పెద్ద విషయం. ఇది పాలసీ మ్యాటర్స్ నేను మాట్లాడు. పాలసీలో అసలు పాలసీ మ్యాటర్స్ మీద ఎక్కడైనా చర్చ జరిగిందా? లేదంటే ఎక్కడైనా అపోజిషన్ పార్టీలు పలానాడికి పెన్షన్లు రావట్లేదు, నువ్వు ఇన్ని ఫిగర్లు చెప్తున్నావు కానీ ఇవన్నీ అబద్ధం అని ప్రజల దగ్గర నుంచి ఉద్యమం చేసిన ఉదంతం చెప్పండి. వీళ్ళెంతసేపు ఉద్దానం వ్యవహారంలో ఏదో మాట్లాడినట్టుగా ఉంది. ఈ నెల్లి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తర్వాత ఇప్పుడు దానికి హాస్పిటల్ కట్టి పెట్టారు కదా, గ్రౌండ్ అయింది కదా. అయింది. అది నీకు నేను చెప్తుంది అదే, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెన్ దే ఆర్ ఫోకసింగ్ మోర్, సచివాలయాలు, నెక్స్ట్ విలేజ్ క్లినిక్లు అండ్ రైతు ఆర్బీకే సెంటర్, ఈ మూడిట్లో మల్లం అన్నమాట. యూరియాలు లేవని ఏమైనా తగులాడుతున్నాను ఉదంతం చెప్పండి. లేదు, ఎక్కడా లేదు. అట్లీస్ట్ అవేనే ఉండాలి కదా రైతుల పక్షాన. అవి కాకుండా ఇప్పుడు ఈ 3 ఒక గ్రామ స్థాయికి ఈడ్చి కొడితే ఒక 25 లక్షల బిల్డింగ్ వేసుకోండి సార్,
అంతకన్నా ఖర్చు తక్కువ అవుతుంది కదా, 3-6 లక్షలు ఖర్చు పెట్టినట్టే కదా. వాట్ యు కాల్ ఇట్ ఇస్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇవి ఎందుకు మాట్లాడుతున్నానంటే పాలసీ మ్యాటర్ మీద లేని అపోజిషను ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఏమని మాట్లాడుతుందో గమనించండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఫ్యామిలీ, మొదట అవినాష్ రెడ్డితో మొదలెట్టారు, అవును, సునీతమ్మతో రెండో పేజీ తిప్పారు, మూడో పేజీ ఇప్పుడు షర్మిలమ్మ చుట్టూ, ఆఖరికి ఆవిడ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయినా ఆ బొడ్డోడికి ఇంత కేక్ ఇచ్చిన దానికి కూడా లబోదిబోని మొత్తుకుని అదేదో పెద్ద రాజకీయ పరిణామాల కింద మాట్లాడేస్తున్నారు. అవును, అంటే చేతకంతనమే కదా, యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళ నాయకత్వం ఎలా ఏడిసిందన్న దానికి మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నాయకులు, ఒక స్థానికంగా జరిగిన ఒక ఇష్యూ అతను హైలైట్ చేస్తున్నాడా, లేదంటే పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్, ఇతను చంద్రబాబు నాయుడు, అభం శుభం తెలియని లోకేష్ లాంటి వాళ్ళు హైలైట్ చేసుకొని తిరుగుతున్నారు. ఉదాహరణకి డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదని డాస్టికమే జరిగింది అనుకుందాం, అది లోకల్గా ఫ్లేవరా, లేదంటే ఒక నా ముస్లిం సోదరుడికి అన్యాయం జరిగింది, కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, అది లోకల్ ఇష్యూవా స్టేట్ వైడ్ ఇష్యూవా? లోకల్ ఇష్యూస్ అన్ని. ఓకే, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య చేసేడన్న విషయం ఏదో ఉంది, అది ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అసెంబ్లీ మండలిలో చర్చనించవలసిన అవసరం ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక లీడర్ చేస్తున్నాడా, రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు. ఇది గమనించండి, రాష్ట్ర అధ్యక్షులు చేస్తారు. ఎందుకు పాలసీ మ్యాటర్ల మీద ఏలెత్తి చూపించలేకపోతున్నారు కాబట్టి. ఇప్పుడు వనజాక్షి వ్యవహారం అక్కడ వరకే చూశారు కానీ దాన్ని అంత ఆ టైంలో అంత దాన్ని వనజాక్షి వ్యవహారం కూడా ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ అండ్ రెస్పెక్టివ్ ఎమ్మెల్యే. అంతే, ఆ ఎమ్మెల్యేని పిలిచి చీఫ్ మినిస్టర్ గడ్డి పెట్టిన ఉదంతో మనకు తెలుసు, పాసిఫికేషన్ అంతే అక్కడ. అంతేగాని ఇక్కడ ఇదేదో రాష్ట్ర సమస్య అన్నట్టుగా తీసుకురాలేదు ఎక్కడ కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ప్రతిదీ రాష్ట్ర సమస్య అవుతుందని అంటారు. రెండోది, మీరు ఇవన్నీ ఎందుకు ఇది ఉపోద్ఘాతం కింద ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇతను డెలిగేషన్ ఆఫ్ వర్క్కి వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. ఓకే, ఏంటి స్థానికంగా ఎమ్మెల్యే ఏంటి, వాడి టెరిటరీకి వాడే చీఫ్ మినిస్టర్, నువ్వు వెళ్ళి పని చేయలేదు, గమనిస్తూనే ఉన్నాడు. అవును, ఇక్కడ ఇంకొక మీరు చెప్పిన 100 రోజులు నిడివి ఇంకా ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించాలి. పార్టీ మీద పట్టు కోసం నిరంతర సమావేశాలు సమీక్షలతో నువ్వు కాదు వాడు కాదు నువ్వు అని మారుస్తున్నాడు. అవును, ఇక్కడ మార్పు మొదటి. ఇప్పుడు ఉదాహరణకి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, నేను బాగా తప్పించి నన్ను పంపించారు అనుకోండి, నేనేంటి ఫస్ట్ నేను జనాల్లోకి వెళ్తాను, ఎందుకంటే కొత్త నియోజకవర్గం నాకేమొస్తుంది, ఆ కిషోర్ నాకు కొంప ముంచండిరా బాబు, నాకు అసలు ఏటి చేయలేదన్నా అన్న, నిజమే అందుకే సార్ జగన్మోహన్ రెడ్డి సార్ నన్ను పంపించింది, అందుకనే నన్ను నమ్మన్నా ఈసారి నాది పూచి ఇతనితో కాంది, ముందు పాసిఫికేషన్ జరుగుతుంది. అవును, అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అది. ఇప్పుడు మళ్ళీ కుప్పంకి వెళ్దాం. కుప్పంలో 3 ప్రయోగించి ఒకడిని నిలబెట్టి తెలుగుదేశానికి నున్నగా గీశారు కార్పొరేషన్. అవును, చెప్పకుందా? అవును, ఉంది, ఎందుకు లేదు. కుప్పం మొత్తం ఈ స్ట్రాటజీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. యు గాట్ ఇట్. 2 విషయాలు ఇక్కడ మీకు ఇక్కడ ఇంకొక పాస్ తీసుకుని వెనక్కి వెళ్దాం. డిసెంబర్ 26, 28 నుంచి మొదలెట్టి రేపు ఫిబ్రవరి 15, 20 తారీఖుల దాకా కంటిన్యూస్గా బటన్ నొక్కుతూనే ఉన్నారు ఈ సంక్షేమ నవరత్నాల పథకాలు అన్నీ రావడానికి. సో ప్రభుత్వాన్ని ఇలా ఒక లైన్లో నడుస్తుంది, పార్టీ పక్షాన్ని ఈ లైన్లో నడుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడుకి వెళ్తే నేను అధికారంలోకి రాగానే పార్టీని విస్మరించాను, తూచి మళ్ళీ ఈసారి వచ్చి తల్లితోడు మొత్తం అందరినీ మీకు రగడాయించేసి నేను మొత్తం మీ పక్కన ఉంటానని మళ్ళీ సేమ్ కళ్ళబోలు కబుర్లు. అవును, ఇది ఎవరికి డైజెస్ట్ కావట్లే, అపోజిషన్ పార్టీకి డైజెస్ట్. ఎందుకంటే ఇలా 2 సమన్వయపరుచుకోవచ్చా? అవును, అంతే కదా. ఇది ఒక సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, మరో పక్కనేమో పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ తప్పకుండా వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అన్న విషయాన్ని చూపించే ప్రయత్నం గట్టి. అలా 3, 4, 5 ఫేజుల్లో కొట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు డిసెంబర్ 25 నుంచి వర్చువల్లో తెలియదు, డైరెక్ట్గా వెళ్తాడో తెలియదు, భీమిలు మొదలెట్టాడు దొక్కను ముఖ్యమంత్రి. 25 లోపల మొత్తం సీట్లని పనిచేసాడని అర్థం కదా. అప్పుడు పనిచేసుకోవడం సులువు అవుతుందా కష్టం అవుతుందా? చాలా సులువుగా ఉంటుంది. ఇందాక నేను రాజశేఖర రెడ్డి గారితో ఒక విషయం కంపేర్ చేస్తూ, వీడెవడో మీకు తెలుసా అన్న దగ్గర వీడు ఎవరి కోసం మీకు తెలియదు అన్న కార్యక్రమానికి అనుభవాల నుంచి రంగరించి ఈయన కొత్త కార్యాచరణ రచించిన దానికి ఇంకా నన్ను చూసి ఓటేయండి ఈ ఒక్కసారి అని అడుక్కునే చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉందో చూడండి. యు గాట్ ఇట్ ఆర్ నాట్? కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పుకోవట్లేదు, అది వాళ్ళ కర్మ. అక్కడేం జరగలేదు కాబట్టి మీరు మా వైపు రావాలి, ఇక్కడ మా వైపు రావాలన్న దానికి బిస్కెట్ దేనికి? అలా ఎంపీ ఎలక్షన్కి ఎందుకు? 11కి 11 సామర్థ్యంతో కొట్టే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ అంటే 5 ఇక్కడి నుంచి 2027 దాకా వీళ్ళ మొహం కూడా కనపడదు తెలుగుదేశం ఒకవేళ కర్మకాయలు అధికారంలోకి వచ్చిన. అవును, అంతే కదా. మీకు అర్థమవుతుందా? కనపడదు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్తాం. మీరు తెలుగుదేశం పరంగా కూడా నిన్న కాక మొన్న కేసునేని చేయి జారిపోయిన కేసునేని ఓ మాట అన్నాడు 40-50 మధ్యలో. అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 175కి 175 అన్న
120-130 మధ్యలో డంకా పలాస్గా ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది. అంటే దిస్ ఈజ్ ఆల్రెడీ స్మెల్ట్ బై తెలుగుదేశం. ఎస్. బట్ దే డోంట్ వాంట్ టు గివ్ కన్సిడరేషన్ ఫర్ ఇట్. ఎందుకు? ప్రజల్లోకి ఇక్కడ కాంగ్రెస్ రుచి మరి కదా గవర్నమెంట్ మారిపోవడానికి. లాస్ట్ 2-3 నెలలు సురేష్ గన్గోల్ వచ్చి మొత్తం బొమ్మాడిని కొట్టేస్తే మన పని అయిపోయింది అనుకుంటే నీ దగ్గర ఉన్నంత ఎడ్డిమాలో పంపించు. దానికి తోడు అభంశుభం తెలియని చిన్నపిల్లల రాజకీయాలు. అవును. మంటకి పెద్దోళ్ళు ఎవరు బయటికి రాని వదంతం. నీకు ఇంకో విషయం చెప్తే ఇక్కడ రాజకీయంగా ఎన్నాళ్ళ రాజకీయ చిత్రాలు తెలుగుదేశంతో కక్కడొక్కలు తిన్నోళ్ళు 10-15 కేసు ఉంటారు కదా ముసలి అందరూ. అవును. వాడు బయటికి రావట్లే, ₹1 తీయట్లే. ఈ చిల్లి చెప్తాను దాళ్ళల్లో కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే ఆ విశాఖకి సంబంధించి ఆయన ఎలమంచిలి ఆయన మాట్లాడట బయటికి రావట్లేదు ఆయన అసలు. ఆ తర్వాత సరే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎటు వెళ్తాడనే విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడా? ఆయన నిలకడలేదని దానికి నియోజకవర్గానికైనా ఉంటాడా అన్నది కూడా తెలియదు. అలా కొంతమంది ఉన్నారు అట్లా ఇప్పటికీ బయట కనపడిన వాళ్ళు. ఇంకా ఉంది. పేపర్లో మనం సోషల్ మీడియాలో కూడా అశోక్ గజపతి రాజు గారు ఏదో రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నాడు. ఆయన ఎంతో పెద్ద వ్యక్తి, ఆయన చాలా నిరాడంబరంగా ఆయన జీవితం గడుస్తోంది ఇప్పుడు అని చెప్పని అంటున్నారు. ఏం చెప్దామని అనుకుంటున్నారో దాని గురించి నాకైతే కనపడలా. ఇప్పుడు దీపం ఇంట్లో వెలిగిస్తుంది సార్, ఆ దీపాన్ని పరిరక్షించుకోవాలి. ఇప్పుడు మనకి ఇంట్లో అఖండ జ్యోతిని పెడతాం తెలుసు కదా. అవును. ఆ ఒత్తు ఉందో లేదో చూసుకోవాలి. దాంట్లో వేయాలని నూనె డెబ్బ నిండా పోసిపోయాయని చెప్పి అడుగు డేసి పడుకున్నారు అనుకోండి, ఆ 12 గంటలకు 14 గంటలకు ఆరిపోద్ది. ఇక్కడ ప్రసాద్ అలా అశోక్ గజపతి రాజు గారిని అలాంటి అతిరేత మహారాజుల్ని పరిరక్షించుకోవడం అనేది చేతలైన విషయం. అవును. మరి ఏకఛత్రాధిపత్యంగా ఉంటే మరి మిగతా వాళ్ళంతా ఆయన మాటే వినాలనంటే అసలు లోకల్ గా ఉన్న విషయం పట్టించుకోకపోతే ఎట్లా? ఈ పార్టీకి అయితే అవన్నీ అయితే ఓకే, అదే చెప్తున్నా. అదే పార్టీ వీళ్ళు చేస్తే అర్రే అదే అలా చేస్తాడు, అలాంటి అన్యాయం అయిపోయింది. లీడ్ కానీ అశోక్ గజపతి రాజు గారి కన్నా తీసిమార్ కాలంలో ఉన్నారు పార్టీలో లేరు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొన్ని చూస్తేనండి మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేసీఆర్ ఎంతో మొదలైంది లగాయత్తు అంటారు. ఇంకెంతమంది పెద్దవాళ్ళు వస్తారు బయటికి? ఎందుకు నేను ఇక్కడ నిన్న కూడా నేను విన్నా రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి ఎత్తి అవతలు కొట్టాట. మరి అంతే కదా, ఫోటో తీసి అవతలు కొట్టి వాడుకుని వీడి వల్ల మేము ఇంత మొత్తం నాశనం అయిపోయామని చెప్పారు. వాడుకుని వదిలేస్తే వాడుకుంటాడు సార్. ఇప్పుడు హైలైట్ ఉండే సెంతమనేండి మరి వీరాది వీరుడు కదా, సెటిల్ చెప్పించుకున్నాడు తీసిమరగానే కదా అక్కడ. అవును. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తాయట, సెంతమనేని కాకుండా ఎవరికి ఇచ్చినా ఓకేనట. మరి ఎన్నాళ్ళు బట్టి దేనిక గుదిబండ్లాగా ఉండే అలా వనజాక్షితో వాళ్ళతో తగులాడుకోవడానికి జుట్లు పీక్కోవడానికి అది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కార్యాచరణ రచించుకొని ముందుకెళ్తున్న ఎలక్షన్ ఇంజనీరింగ్కి వీళ్ళు ఎప్పటికి కూడా సమాయత్తం కాకుండా ఉండి చేతకాని కబుర్లు పాలసీ మ్యాటర్ మీద ఒక్కడు కూడా డిఫర్ చేయకుండా, పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ చేయట్లేదు ఎక్కడా కూడా కదా, తెలిసింది. ఎంతసేపు వ్యక్తిత్వ హననంకే పరిమితం అవుతూ కాలు చేయాలట్లే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? నేను చేసింది నచ్చితే మీరు నాకు ఓటేయండి అంటున్నాడు. ఆయన కూడా మాట్లాడాడు 2-3 సార్లు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మీరు అనండి ఆయనకి వెన్నుపూస లేనోడు నిలకడ లేనోడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న వాడికి క్యారెక్టర్ ఏంటి అన్నదే ప్రశ్న కదా. అవును. ఇప్పుడు మనకి సమాజంలో ఇవాళ రామ మందిరం కట్టారు, లబో దిబమ్మను అందరం రాముడికి వెనకాల ఎందుకు పరిగెడుతున్నాం? మనం ఇంటికో దీపం పెట్టమంటున్నారు. రాముడు ఏకపత్ని వ్రతుడు మనకి ఇవాళ రఘురాముడు మనకి ఆరాధ్యుడు ఆయన రాజ్యం భరతఖండంలో వినాయక చవితి వ్రతకల్పం చదువుకోమనండి ఎవరు. నేను మొదట సెంటెన్స్లు అవే ఉంటాయి. భరతఖండంలో రఘురాముడి వంశంలో మనం ఎలా ఉండాలి? ఏకపత్ని వ్రతులై ఉండాలి. వాడు రాజ్యాధికారం సంతరించుకుంటే రామరాజ్యం అంటారు. అలాంటి కాదు మనకెందుకు? కృష్ణుడు రాజు కాదు కదా. అవునంటారు కదంటారా? అవును. కాదని ఎందుకంటే పెద్ద మనిషి స్థానంలో ఉన్నాడు రామరాజ్యం కావాలంటాడు, కృష్ణరాజ్యం కావాలని, ఇంకో కార్యక్రమాలు కావాలని వాడు అంట కదా. మరి అదే చేస్తుండే ఆయన. ప్రజలకి ప్రతి చెప్పాలి కదా, భౌగోళిక స్థానంలో అన్ని అబద్ధాలు చెప్తారని చెప్పి వాళ్ళ విషయాలు కూడా చేతాన్ని ఇవ్వాలి కదా. పక్కదారి పట్టిపోతున్న పిల్లల గురించి చెప్పుకోవాలి కదా ఆయన. కరెక్టే. కానీ ముద్రగడ విషయంలో ఇప్పుడు ఆ మాటకు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పారు, సాక్షి అని అబద్ధాలు పడే అంటే పేపర్లు రాసింది కూడా తప్పే, నాకు పట్టకండి దాన్ని, మనం ఏం చేస్తున్నాం ట్రాన్స్పరెంట్ చూడండి అని చెప్తున్నాడు. నిజాలను చూడమంటున్నాడు. అది కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఆబ్వియస్ కదా, సోషల్ మీడియాలో నేనేం మాడినా దానికి కట్టుబడి లేను అనుకోండి, నాకు మెట్టితో కొడతారు రేపు పొద్దున్న. ఇప్పుడు కానీ ముద్రగడ వ్యవహారంలో మాత్రం ఎందుకో వైసీపీ వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. వైసీపీ వెనక్కి తగ్గడం కదా సార్, ఆయన ఎందుకు కాదని ఇందులో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనంటాం ఎందుకు, టీడీపీ వెళ్తానంటాం ఎందుకు? లైన్ వినండి. ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులు కొంతమంది వేల మీద లెక్కెట్టచ్చు. అందులో ముద్రగడ గారు మొదటి వ్యక్తి, నేనైతే లెక్క పెడతా అట్లా. ఆయనకి తెలుగుదేశం పరంగా ఆయనకి జరిగిన అన్యాయానికి వాళ్ళ తెలుగుదేశం పరంగా ఈల్డ్ అవుతాడు అన్న దగ్గర ఆయన ఇంటికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా?
సొంతంగా వడ్డించి పెడతాడు అన్నం. ఏ టైంకి పొద్దున్న టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్ వడ్డించి పెడతాడు, లంచ్ టైంకి వెళ్తే లంచ్ పెడతాడు, డిన్నర్ టైంకి వెళ్తే అన్న తిన్నంతా మీరు బయటికి రారు. ఆయన అతిథ్యం స్వీకరించిందా, ఆయన అతిథి మర్యాదలు మీరు పొందకుండా మీరు వెళ్ళడం ఇంపాసిబుల్. ఓకే. మీకు అర్థమైందా? ఇవాళ ఆయనకి వెళ్ళిన పెద్దలు అతిరేత మహారాజులు అందరూ ఏం చెప్పుకుంటారంటే, ఆయనకి ఒక విశ్లేషకుడు నేను ఈజీగా గెస్ట్ చేసి చెప్పొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం తప్ప మిగిలిన అందరితో మీకు వ్యతిరేకత దేనికండి? అంతేగా. ఎందుకంటే ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం ముద్రగడ గారి పట్ల ప్రవర్తించిన విధానాలు చూడండి, కొట్టారు కదండి లోపలగా. సో ఇవన్నిట్లోంచి ఇంతమంది ఆర్డ్స్ బదులు ఒకే ఆర్డ్ చేసుకుంటే మన పని సులువు అవుతుంది కదా అన్న కోణంలో, రాజకీయ కోణంలో ఆయనతో గేమ్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఆయన సంగతి ఏంటి అంటే, నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతాను, జనసేన అవుతున్నది ఒక హైపోతికల్ క్వశ్చన్. బిఫోర్ దట్ నువ్వు కూడా వచ్చిన నెత్తి మీదకి రాగ్రా బాబు అని వైఎస్ఆర్సీపీ ఆపాడు. ఓకే, సింపుల్. అలా ఆలోచించాలా? ఇప్పుడు ఊరికే జనసేనలో అంబట్రాయుడు జాయిన్ అయిన విధంతో కూడా చాలా మంది చర్చనీయాంశం చేస్తారు. అవును, ఆయన ఒక గొప్ప క్రికెటర్, ఆయనకే అన్యాయం జరిగితే ఎవడు మన అవడం ఆయన వెనక తెలియము. అవును, ఆయన తిప్పలు ఆయనే పడ్డాడు, దేశానికి ఆడాడు. మళ్ళీ దేశం వరల్డ్ కప్ టైంలో కూడా అన్యాయం చేసినా మన ఎవరం ఆయనకి వెనకారలేదు. ఏం లేవు మనకి. ఎందుకు అంటే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఆడాడు. క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా, లేకపోతే భారతదేశంలో క్రికెట్ చూసే వాళ్ళకి కూడా అందరికీ తెలుసు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, సమైక్య రాష్ట్రంలో కూడా. అవును, ఆయన మన ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించలేదు. ఓ ఎంఎస్కే ప్రసాద్, లేదంటే హనుమ విహారో, లేకపోతే మన రోహిత్ శర్మ ఇక్కడ పుట్టి నా మాతృభూమి ఇదే అని చెప్పి వచ్చి చాటుకుంటే కూడా రోహిత్ శర్మకి ఏ ప్రాతిపదిక మీద చూస్తానో నేను అంబట్రాయుడికి కూడా అదే ప్రాతిపదిక మీద చూస్తాను. ఓకే, గుంటూరు వాసి ఆయన అమ్మగారు వాళ్ళగారు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన ఆయన కృషికి 2 చేతులు దండం పెట్టాలి. కానీ ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఒక చిన్న పిల్లడు అతను అరంగేట్రం చేస్తున్నాడు. వెనకాల సేవా తత్పరత, దక్షత ఇలాంటివన్నీ చాలా ఐకానిక్ పర్సనాలిటీ. అవును, పెద్ద గౌతమ్ గంభీర్ ఉన్నాడు. రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఈ సేస్ వెరీ క్లియర్లీ, నేను రోజుకి 5,000 మందికి అన్నం పెట్టాలి, కామెంటరీ చెప్తా, కష్టపడి పని చేస్తా, 10 మందికి చేస్తాను, నాకు ఇంట్లో చెట్లకి డబ్బులు గాయమని చెప్తాడు. కరెక్టే. ఇలా ఈయన చారిటీ ఏం జస్టిఫై చేశాడో చెప్పమానండి. పవన్ కళ్యాణ్ గారు లాగా 5 కోట్లు ఇచ్చి 30 కోట్లు లెక్క చెప్తే నా వల్ల కాదు, కానీ కౌలు రైతులు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఎప్పుడైతే ఈ విధమైన జస్టిఫికేషన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ టైంలో, ఒక వ్యక్తి 26వ తారీఖు లోపల చేతులు కాళ్ళు కడుక్కుని ఇది నా పార్టీ, వీళ్ళు క్యాండిడేట్లు పని చేసుకోండి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ టాస్క్ వాళ్ళకి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి వెసులుబాటు తీసుకుంటున్న ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడి కింద జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ అనే దాంట్లో ఒక ప్రచారానికి వెసులుబాటు తీసుకుంటున్న ఒక ముఖ్యమంత్రి కింద దీన్ని చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ నెగిటివ్స్లోంచి కూడా పాజిటివ్స్లోంచి నెగిటివ్స్ చూస్తూ ఒక పార్టీ చేస్తున్న ఒక క్రీడ. మోర్ ఓవర్ ఇవాళ ఈ 2 పార్టీలు మిత్రబంధానికి పట్టుబడి ఉన్నా సరే, ఇప్పుడు వారాహి యాత్రల పరంగా ఉదాహరణకి ఆయన తిరిగిన నియోజకవర్గంలో డంకాపలాస్గా ఈయన మా క్యాండిడేట్ అని చెప్పుకునే స్థితిలో కూడా జనసేన పార్టీ లేదు. పైపచ్చి ఇక్కడి నుంచి అక్కడికి మొఖాలు మార్చుకొని ఇక్కడ కోకటపల్లిలో చూడండి బీజేపీ మనిషిని తీసుకొచ్చి జనసేనకి నిలబెట్టినట్టు ఇదే విన్యాసం తెలుగుదేశంలో టికెట్లు ఇవ్వని వాళ్ళందరినీ జనసేన పరంగా అకామిడేట్ చేయడానికి ఈయన ఏమైనా బ్రిడ్జ్ కట్టి కూర్చున్నాడా? కరెక్టే. అందుకే కదా అనిశ్చితి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎగేసుకుని వచ్చే జనాలు కూడా ఇప్పుడు జనాలను ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు నేను అడగబోతుంది అదే, తెలుగుదేశం జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా ఉండాలి అన్న స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఇప్పటికైనా వాళ్ళు ఫైనలైజేషన్కి వచ్చారా? ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, దానికి అతి లేదు. పైపచ్చి ఓటు బ్యాంక్ చేయలేమని అన్నాడు, దానికి విరుద్ధంగా ఆ పొంగనూరు ముద్దుబిడ్డ యాదవ్ గారేమో ఆయన పార్టీ పెట్టేశాడు, జేడీ లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టేశాడు, ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు, ఎంపీ టికెట్ ఇచ్చినాడు, పార్టీలు పెట్టయితే మరి ఓట్లు చేయకుండా ఆ సామాజిక వర్గాల పరంగా 10, 15, 100, 1000 ఓట్లు ఉండకుండా ఏమో వాళ్ళు పెట్టుకుని పార్టీలు పెట్టేస్తారు వాళ్ళు. అవును, పెట్టిన దానికి ఎంత కాదని చీల్చి పడేస్తారు కదా. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలని తీసుకుని ముందుకు వచ్చా ఎందుకు వస్తుందండి? తుంటు కొడితే పల్లెలని తెలంగాణలో పార్టీ ఏంటి, తెలంగాణ పార్టీ తీసుకెళ్ళి ఢిల్లీలో వీళ్ళు చేసి ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎందుకు వస్తుందండి? ఈ నల్గొండ ఎంపీ 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎంపీ వ్యాక్యం ఎవడ బిల్ చేస్తాడు? వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు వీర విధేయులే కదా. సో ఆవిడకి తెలంగాణలోనే రాజ్యసభ సీట్ ఇస్తారు. ఇప్పుడు ఖమ్మంలో సోనియా నిలబడదు, పొంగులేటి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే మినిస్టర్, వ్యాక్యం ఉంది కదా ఒక ఎంపీ స్థానానికి. ఈవిడేనేటి పార్టీ టికెట్ మీద 10 మందిని నిలబెట్టకుండా, లేదంటే ఈవిడ క్యాండిడేట్ని ఒకళ్ళు కూడా టికెట్ అడగకుండా ఈవిడ నిలబడకుండా
అట్లీస్ట్ పార్టీ విలీనం కాలేదు కాబట్టి 10 మందినో 20 మందినో ర్యాండమ్గా నిలబెట్టి ఉంటే తెలంగాణలో 20 స్థానాల్లో అన్ని 1000 ఓట్ల లోపల మెజారిటీలు వచ్చాయి. ఎంతకన్నా ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయినో లేకపోతే బీఫామ్లు తీసుకుని ఇవ్వని వాళ్ళ బడబాగ్నితో ఆవిడ క్యాండిడేట్ కింద నిలబెడితే కూడా ఒక 5000 2000 ఓట్లు ప్రభావితం చేయాలి. మరి ఎందుకని ఏపీకి వెళ్తుంది ఆవిడని మాట రావటం? ఇళ్ళ పొగడి ఛానల్ ఉన్నాయి కదా రెండు, ఆ పౌడర్ డబ్బోడితో కలిపి వాళ్ళు రాసేసి దిక్కుమాల అతను ఇవాళ పెళ్లి కార్డు ఇవ్వడానికి కూడా అది పెద్ద వార్త. అది కరెక్టే లేండి. చంద్రబాబు గారు పెళ్లి కార్డు ఇచ్చిన ఆ చంపరెడ్డి కేక్ ఇచ్చిన వార్త, ఇదికేమో పెళ్లి కార్డు ఇచ్చిన వార్త. వాటిని పెట్టుకుని వీటితో రాజకీయాలు చేద్దాం అంటే ఇంతకు అదే చెప్పా. దే ఆర్ జస్ట్ ఫెయిలింగ్ టు డూ ఆన్ పాలసీ మ్యాటర్స్ మీద కనుక ఈ ఉద్యమాలు కానీ ప్రజలతో మమేకమై ఉండుంటే జనం ఆలోచిస్తారా? పాలసీ ఆలోచించలేదు ఏంటి వచ్చి ఏడ్ చేసాడు మనకని ఆలోచించరు. ఆల్రెడీ వాళ్ళకి చాప చుట్టూ 23 కూర్చోబెట్టరు సార్. అవును, అదే బుచ్చే చౌదరి గారు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని చెప్పాడు, మా వాళ్ళు 4 ఏళ్ళు బట్టి తడిగొడ్డేసి పడుకున్నాడు బయటికి రావట్లేదని. ఈ 2 నెలల అడవుడికి ఏంటి ప్రభావితం అవుతుంది? అదే నా కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాన్ఫిడెన్స్ కాదండి, వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసి కనబడుతున్నారు, మొహం చూపించి కనబడుతున్నారు. ఇంకొక విషయం, నైతికత విషయంలో మనం మాట్లాడాలి. నానిగారి విషయం చూస్తే, నానిగారు ఎప్పుడైతే ఆయన కేసినేని నాని పార్టీలో జాయిన్ అవుతున్నా అన్నారో పదవికి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అదే 4.5 ఏళ్ల నుంచి పదవిలో కొనసాగుతూ ఎంపీగా కొనసాగుతూ ఈరోజు తన నియోజకవర్గానికి వెళ్ళి నా నియోజకవర్గ ప్రజలంతా నా వెనకాల ఉన్నారని చెప్పి రఘురామ్ గారు మాట్లాడుతున్నారు. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మొన్న కూడా నేను ఆయనతో గట్టిగా మాట్లాడితే ఆయన ఒకటే అన్నాడు, నా ప్రజలు నాకున్నారు, వాళ్ళు నన్ను తీసుకోలేకపోయారు, నా మీద అవిశ్వాసం పెట్టుకోలేకపోయారు, వాళ్ళు ఏమాత్రం మూమెంట్ చేయలేకపోయారు కాబట్టి నేను మన నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి లైన్ కట్టి నిలబడి హైదరాబాద్ నుంచి చేతులు పట్టుకుంటే అలా మాకు సమైక్యోద్యమంలో మానవహారం ఒకటి ఉంచండి, మధ్యలో తీసుకెళ్ళొచ్చు కదా మిమ్మల్ని. 2 రోజుల కార్యక్రమం ఎందుకు పెట్టలేపారు? ఏముంది అప్పటి 4 లారీలు 4 బస్సులే కదా మీ నియోజకవర్గానికి దడి కట్టించి హైదరాబాద్ దాకా ఎందుకు? మీకు బోర్డర్ దగ్గర నుంచి కట్టించవచ్చు కదా మీ ఊరి దాకా. భోగిమంటలు ఉన్నాయి, ఏమవుతుంది? కరెక్టేలేండి. సో ఆయన అనేది ఏంటంటే పార్టీలో ఏం లేదు, నీ రాబోయే రోజుల్లో టీడీపీ నీ ఊరు వెళ్ళడానికి నువ్వు కోర్టు పెర్మిషన్ ఇచ్చి కోర్టు రక్షణ ఇత్తని కానీ రాలేపోయినాడు, నువ్వు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మాట దేయించి అక్కడ మాట్లాడకని చెప్తే సరిపోతుంది దానికి సమాధానం. ఇన్ని మేషాలు తిప్పి ఇంత కబుర్లు చెప్పి నీ ఊరు వెళ్ళడానికి నీకు కోర్టు Z+, Y+లో కేటగిరీలు ఇస్తేనే కానీ. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలేసింది ఆ విషయాన్ని? అసలు ఆయన విషయంలో ఎవరికో ఉపయోగం, ఎవరి టికెట్ ఇద్దరు ఇప్పుడు చెప్పానండి. అదే ఎగేసుకొని ప్రతి ఒడికి పోతరేగలు ఎట్టాడు కదా, తెలుగుదేశం వాడు, బీజేపీ వాడు, జనసేన నేను ఇస్తానని మేసలు తెప్పన్నాడు. ఇక్కడ చూద్దాం, చెప్పన్నాడు చూద్దాం. వాళ్ళకే దిక్కులేదు. ఇక ఎందుకు సార్ ఇవన్నీ పనికొచ్చిన రాజకీయాలు ఏమైనా మాడదాం. నియోజకవర్గానికి ఇన్ని నిధులు తీసుకొచ్చి ఇన్నాళ్ళు పనిచేసేయడానికి చర్చ పెడితే మీరు నేను మాడుకోవచ్చు. అలా మేసం తిప్పాడట, ఇవాళ కోర్టు పెర్మిషన్ ఇచ్చేటారు, ఊరు వెళ్ళాడట, పండగ భోగి ఏమో కోళ్ళు పందాలు ఆడుకోవడానికి వెళ్ళాడు. దేనికి రండి నియోజకవర్గానికి ఇవాళ పండగకి కోడి పందాలు ఆడుకోవడానికి? మళ్ళీ 16 బ్యాక్ అయిపోతాడు. మరి లేకపోతే ముసలి ప్రాణం విలువలు ఆడిపోద్ది అక్కడి నుంచి రాకపోతే బిక్కులు ఆడుకుని. రైట్. ఇప్పుడు ఎంపీ స్థానాలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏ రకంగా ఉందని అంటారు? కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది లోపలికి వస్తున్నారు. బాలశౌరి గారికి టికెట్ ఇవ్వట్లేదని అంటున్నారు. మీరు ఎప్పటి నుంచో జర్నలిస్టు. అవును. ఎవడన్నా కొత్త మొఖం తగలడిన ఉదంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు లేదు. ఇటు నుంచి అటు జింగి చిక్కానికి ఎంచుకోవడమే. ఇటు పనికి వచ్చినట్టు ఇటు పోయేటట్టు పనికి మళ్ళీ తప్పేలాగా నిలబడుతూ ఉంటాడు అంతే. వాళ్ళు గెలిచింది లేదు, చచ్చింది లేదు. ఈడే ఈ మొహం పెట్టుకుని గెలుస్తాడు, ఆ మొహం పెట్టుకుని గెలుస్తాడు. అవన్నీ 100-150 కోట్లు లీగల్. ఐపీఎల్ లీగల్, ఎంపీ లీగల్లో ఎవడు పడితే ఆడితే అవ్వదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ విషయంలో మాత్రం ఎంపీల విషయంలో కానీ లేకపోతే ఈ ఎమ్మెల్యేల వాళ్ళని అసమ్మతిని బొజ్జగించే విషయంలో కానీ కొంచెం వెనకబడిందేమో అనిపిస్తోంది. ఏం లేదు, దానికి చిన్న విరుగుడు ఉంది సార్. మీకు 2019లో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంపీలు ఎంతమంది గెలిచారు? 22-3 కదా. 22-23 కదా, అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేలని రీవ్యాంప్ చేస్తున్నాడు, స్ట్రెంథన్ చేస్తున్నాడు. ఎస్, అవును. మీకు అర్థమవుతుందా? అర్థమైంది నాకు ఆ స్ట్రాటజీ అర్థమైంది. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఒక ఎంపీ అనుకోండి, 7 నియోజకవర్గాల్లో తగడం పగడం కూడా ఎమ్మెల్యేలు గట్టి కూర్చున్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎంతసేపు ఉంటాయి? పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంచేది ఏంటంటే ఏది ఇప్పుడు పునాదులు గట్టి చేస్తేనే ఇల్లు ఎంతైనా మీరు 10 ఫ్లోర్లు కట్టి 100 ఫ్లోర్లు కట్టండి. పునాది తిట్టడం లేకపోతే మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టినట్టు కింద సాయిల్ టెస్టింగ్ లేకుండా చేస్తే ఎట్లా ఉంటుంది? అందుకే సాయిల్ టెస్టింగ్ ఏం చేస్తున్నాడో చూడమనండి. క్షేత్రస్థాయిలో పనిచేసి దగ్గర మెటిక్యులస్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. వాట్ ఈస్ అని. వాట్ ఈస్ దాంట్లో వాట్ ద అవుట్కమ్ అన్న దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటారు. దేర్ లెస్ ఈస్ సక్సెస్. ఎక్కడ కూడా అసమ్మతిని పెద్దగా ప్రోత్సహించే అవకాశం. ఇప్పుడు అసమ్మతికి 3 నెలల విరుగుడు ఉందండి పాసిఫికేషన్స్కి. హీ హ్యాడ్ మల్టిపుల్ చాయిసెస్ కదా. దాంట్లో ఎంతో మంది పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఉంటారండి. అడగలామో ఎవడికి ఉపయోగం? ఇప్పుడు కాపు రామచంద్ర రెడ్డి ఉన్నాడు, ఎవడు
గాలి జనార్దన్ రెడ్డి పిఏ మేనేజర్ ఎత్తి అవతలేసి వాళ్ళు రాములు సెల్లుని తీసుకొచ్చుకున్నాడు. ఏమైంది? కరెక్టే. అంటే ఆ అంత పేక మీదకి వస్తే వాళ్ళు ఇద్దరు సంపాదించుకోరు అంటే అయిపోయింది. ఇప్పుడు 3 రాజ్యసభ సీట్ల వ్యవహారం ఎవరెవరికి ఇస్తారనే విషయం కదా బయట చర్చకు వచ్చింది. సో వాళ్ళకి ఇప్పుడు మీకు సింపుల్ చేస్తారు అది. రాజ్యసభ ఎంపీల విషయంలో నలుగురు బీసీలకు ఇచ్చుకున్నాడు. అవును. ఇవాళ ఇప్పుడున్న ఆప్షన్ 3 ప్రాంతాలకు ఇచ్చాడు. ఇంకొక ఆప్షన్ బాబురావు గారికి, వల్లబాబురావు గారికి. ఎవరైనా ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ద ఫస్ట్ ఎవర్ టైం ఈ స్టెప్పింగ్ ఇంటూ రాజ్యసభ అతను. ఇప్పుడు ఏ కుల ప్రాతిపదిక మీద అందరూ రాజకీయాలను మాట్లాడుతున్న దగ్గర ఆ కులాలకి ఆయన ఇస్తున్న అప్లిప్మెంట్ పెడస్టల్స్ చూడండి. అవును. వాళ్ళు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గాలు ఏవో కూడా తెలియని వాటికి వాళ్ళ కార్పొరేషన్స్ పెట్టి ఎంత కాదన్న గుడ్ల మీద ఒక అనపైస పని అవ్వదు. కానీ దళితులకు ఎందుకని అన్యాయం జరుగుతుందని చెప్పి ఏం జరుగుతుంది? దళిత నియోజకవర్గం వాళ్ళే మాట్లాడుతున్నారు. దళిత నియోజకవర్గం ఉంది సార్, నువ్వు కాబట్టి నేనే కదా. అంతే కదా మరి. ఒకళ్ళు కాబట్టి రాజా కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు పెట్టాలి కదా. అవును, ఆబ్వియస్ ఇట్ ఇస్. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఏం చెప్పాడు సార్? అప్లిప్మెంట్లో నీకు స్థానం కల్పించిన తర్వాత ఇంకోటికి కూడా కల్పించమన్నాడు. కాదమ్మని చెప్పలేదు కదా. అవును. నేను ఒక ఐఏఎస్ కలెక్టర్ అయితే నీతో పాటు 10 మందిని కలెక్టర్లు చేయమన్నాడు ఆయన. అదే కదా వాళ్ళ సామాజిక వర్గం అప్లిప్మెంట్ అంటే. ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంటే మీకెందుకు కష్టంగా ఉంది? అవును. ఇదైంది, ఇంకోటికి ఛాన్స్ ఇస్తున్నాడు కదా. అందుకని ఆయన ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు కదా, అయితే ఆ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతే బీసీ అప్లిప్మెంట్ చరిత్ర తరబడి యనమల రామకృష్ణుడు గారు, లేదంటే అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళేనా? ఇంకో పేజీ చెప్పరా? ఆ పేజీలు తిప్పుతుంటే మీకెందుకు బాధగా ఉంది? పేజీలు తిప్పినా ఎవరు రావట్లేదుగా. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి రావట్లేదు, వీళ్ళకి అదే వాళ్ళకి ఎవరు రావట్లేదు. అవన్నీ ఉట్టిపోయిన గేదెలైనా సరే ఇంకా రక్తం కరిదాకా పిండేస్తానంటే ఎలాగుంటుంది? ఇంకా టీడీపీలో చేతకాంది నాకు చేతన ఇలా చేసి చూపిస్తే తట్టుకోలేక వస్తున్నారు. ఇదే రాజకీయం. వాళ్ళ ఆలోచన ఏంటంటే సామాజిక వర్గాన్ని అంతా కూడా ఏకతాటి మీద తీసుకురావాలి, కాపు సామాజిక వర్గాన్ని అంతా ఏకతాటి మీద తీసుకురావాలి, ఎన్నికల్లోకి వెళ్ళాలి. ఏదైతే మనకి అగెనిస్ట్గా కనిపిస్తున్న ఓటు బ్యాంక్, వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందో దాన్ని పెట్టుకుంటే కనుక మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాం, మాకు 120 వస్తుందని చెప్పి నిన్న కూడా ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి 120 నుంచి 170, 150 వరకు సీట్లు వస్తాయని అన్నారు. రానండి సార్, ఎవరికైనా ఓట్లు ప్రజలు ఎత్తనే వస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటే మాకు బాగా అవసరము, దాన్నే నేను చెప్పింది ఇంతసేపు మీకు మొత్తుకుంది అదే. అది ఇది పాలసీ మ్యాటర్ మీద ఈ రోజు దాకా అపోజిషన్ పార్టీలు డిఫరెంట్ మాట్లాడరు. అవన్నీ మరి మాట్లాడినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఎక్కడి నుంచి సంపాదిస్తారు? అందరికీ ఇవ్వట్లేదు కదా, పథకాలు అందరికీ వర్తించవు కదా, వర్తించిన వాళ్ళంతా కూడా వేస్తారా అని అంటున్నారు. ఇప్పుడు మీరు 70 సంవత్సరాల స్వతంత్రంలో నాకు 53 ఏళ్ళు బట్టి నేను బతుకుతున్నా. నాకు ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమం రాలేదు. నేను గట్టి ట్యాక్సులతో, ప్రత్యక్ష పరోక్ష పనులతో ప్రభుత్వం వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటుంది. అవును. నాకు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది నేను ఏ కోణంలో ఆలోచించాలి? మీకు అర్థమవుతుందా? అభివృద్ధి చూపించలేదు కదా, అభివృద్ధి లేనప్పుడు నేను ఎట్లా వెయ్యాలి? అదే కదా, ఇన్నాళ్ళ బట్టి ప్రజలకి నువ్వు కట్టిన ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఎంత సంక్షేమం చేసావు చెప్పమంటే వీడికి నచ్చిన పథకాలు చెప్పుకుని కథలు చెప్పేవాడు. వీడి రోజు ప్రజలకు ఇచ్చాడు కదా. 2,42,000 కోట్ల 500 కోట్లు నేను ఇచ్చి చూపిస్తున్నా. 2,42,500 కోట్లు ఇగురి సంక్షేమం చేశాను. డీబీటీ పథకం ఎంత ఇందాక చెప్పించండి, కాపుల లెక్క. రైట్. తెలుగుదేశం వాళ్ళు తీమనండి. విదేశీ విద్య విమానాలను తీసుకెళ్ళి ఆడ చదివించి తీసుకొచ్చేటట్టు. ఏది 1 2 3 4 లెక్క 50 మంది, 100 మంది, 350 మంది, 370 మంది, 500 మంది, 600 మంది. ఇదే కదా. ఇప్పుడు నేను 77 లక్షల మందికి లెక్క చెప్పా కాదంటారా? ఎస్, కరెక్ట్, నో డౌట్. దాంట్లో ఉన్నది 10 మందికి పంచడమా? శకునిలాగా ఆడొక్కడో మెతికి తిని మిగిలిన ఉందని సావతపడమా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే శకుని రాజకీయం కావాలా మీకు? కాదు, 10 మందికి వితరణతో పంచే రాజకీయం కావాలా? ఒకటి బతికించే కార్యక్రమం. తర్వాత అప్లిప్మెంట్ జరగట్లే కదా ఈ రోజు దాకా. ఈ రకంగా పంచుతున్నారే తప్పించి అభివృద్ధి జరగట్లేదు కదా. ఏం అభివృద్ధి కావాలి? ఇందాక చెప్పిన లెక్క కూడా అది. అవును, గ్రామానికి 60 లక్షల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బిన్ గివెన్ బై ది రెస్పెక్టివ్ గవర్నమెంట్. మీరు నాడు నేడు స్కూల్ ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని అయ్యాయో తెలుసు కదా, ఆ లెక్క కూడా చెప్పమంటారా? నాడు నేడు క్లినిక్లు ఇవన్నీ వచ్చినాయి కదా దాని కిందకి. ఇంకేం కావాలి మీకు? రోడ్లు ఎవరికి కావాలి? బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకి, అప్పర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, లోవర్ లెవెల్ వాళ్ళకి. మౌలిక వసతుల కల్పన విషయంలో కొంచెం వెనక్కి. ఏ మౌలిక వసతులు కావాలి? 9 గంటల విద్యుత్ రైతుకి ఇస్తున్నాడు. చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. అననుకూలతలు ఏవీ లేవు, అనుకూలతలు ఉండకుండా ఉండవు కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 175 వచ్చేస్తాను కేసు నేను కూడా చెప్పలే కదా. నిన్న జాయిన్ అయినాడు. 40-50 తెలుగుదేశం గెలుస్తుంది, మిగిలిన మేము గెలుస్తామని చెప్తున్నారు కదా. ఇలా నేను కూడా చెప్తున్నా. కానీ 23 నుంచి ఎంత ఉట్టికెగిరేసి మీరు ప్రభుత్వం తెచ్చేస్తారంటే మీకు ఎంత కావాలన్నది వ్యాక్యూమ్. దగ్గర 75 స్థానాల పైచీలకు మీకు వస్తేనే కానీ ప్రభుత్వం దిక్కుదివ్వం లేదు. అవును. నిన్న ఒక సర్వేలో దాదాపుగా నిన్న నేను ట్విట్టర్లో చూశాను ఒక సర్వేని. చాలా నేను చూస్తున్నా.
ఆడు ఇచ్చిన దాంట్లో వీడికి 130 ఇచ్చేస్తాడు, ఆడికి ఇచ్చుకున్న దాంట్లో 140 ఇచ్చుకుంటున్నాడు. అవన్నీ చెత్త అండి. ఇప్పుడు కాదు, క్యాండిడేట్లే డిసైడ్ అవ్వకుండా ఏం సర్వేలు చేసి వస్తారు. గ్రాస్ రూట్ లెవెల్లో మేము తిరిగి వచ్చాము, ఇంతమందిని చేసాము. సో ఐపాక్ టీం చేసిన సర్వే కంటే మా సర్వే, మా టీమే మేము చేసేది నేను మళ్ళీ చాలా మీకు ఎక్కువ చెప్తుంది పాయింట్లు అని సార్, చెప్పని ఇవాళ అంటున్నారు మీకు వాళ్ళు. నేను తెలుగుదేశం వాడి దగ్గర మైక్ పెడితే ఈ ప్రభుత్వం అంటే మంటెక్కిపోయి ఉంటాడు. నేను వైఎస్ఆర్సీపీ వాడికి మైక్ పెట్టినట్టు అటు తెలుగుదేశం మీద మంటెక్కిపోయి ఉంటాడు. దీంతో మనం ఏ అనాలిసిస్ చేస్తాం? వీళ్ళు ఎంత కదన్నా 40-40% ఉన్నారు. సో మీరు అన్నట్టుగా పాలసీ మ్యాటర్లోకి వెళ్తేనే అసలు విషయం బయటకు వస్తుంది. పాలసీ మ్యాటర్ మీద వీళ్ళకి నోరు పెగలట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఆ పాలసీ మ్యాటర్స్ చేయలే. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ఇప్పటిదాకా చెప్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కథలు చెప్పుకుంటూ సర్వైవ్ అయ్యారు. 33,000 ఎకరాలు సేకరించాము, అంతకంటే కావాలా ఒక రాజధానికి? ఎవరైనా సేకరించగలిగారు? మీరు 33,000 ఎకరాలు సేకరించారు, సూపర్. ఈయన 31 లక్షల మందికి సెంటున్నర భూములు ఇచ్చాడు. ఆ మాట ఒప్పుకోవట్లేదుగా. ఏది పెద్దది? మళ్ళీ మనం చర్చించుకుంటాం. మీకు ఒక సెంటు భూమి ఇచ్చి ఆస్తిపరం చేయడం గొప్పతనమా? అలా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాక్కుని నేను ఇడ్లీ పాత్రలు కడతానని చెప్పడం కథ రైటే. మీరు సీనియర్ జర్నలిస్ట్. అవును, కరెక్టే. విభజిత రాష్ట్రంలో అలా కాదు, విభజిత రాష్ట్రంలో మనకి 10 ఏళ్ళు ఇక్కడ ఏడవమన్నారు. ఏమేమి వాడుకోమన్నారు? సెక్రటరియట్లో 3-4 బ్లాకులు ఇచ్చారు మన మోహానికి. హైకోర్టులో మీ కేసులు వెళ్ళి వాదించుకొని చావమన్నారు. అసెంబ్లీ సెక్షన్లో తెలంగాణలో పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకొని చావమన్నారు. ఈ తప్ప ఇంక దేని మీద మనకు హక్కు లేదు. ఈ మూడే కదా మనకి. అక్కడ సచివాలయం కట్టారు లేదా ప్రభుత్వ పరంగా? అవును. హైకోర్టు కట్టారు లేదా? అసెంబ్లీ కట్టారు లేదా? ఈ 3 కాకుండా ఇంకేం కడతారు ప్రభుత్వం? ఇన్ఫోసిస్కి నేను బిల్డింగ్ కట్టిస్తానండి మీరు రండి అని చెప్తుందా? హైటెక్ సిటీ లేడు తోడు కట్టి అందరూ కంపెనీలు పెట్టుకోమంటారు. అంతే. అది ముఖ్యమా? ఇది ముఖ్యమా? హైటెక్ సిటీ లేడు బిల్డింగ్ కట్టి కంపెనీలు వెళ్ళడం ముఖ్యమా? ఇప్పుడు ఎవరు కంపెనీ అడగాడు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉన్నాడు, హైదరాబాద్ తీసుకొస్తారు, కంపెనీ కట్టుకుంటాడు. అలా తీసుకురా, నీ సామర్థ్యం ఉంటే. 5 ఏళ్ళు బట్టి నువ్వు ఎన్ని తెచ్చావు, ఏ మోటార్ తెచ్చావు? అక్కడ పెద్ద బోర్డు పెట్టాడు బయట, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ జాబ్స్ అని. అవునా కదా? అంతే కదా. ట్యాక్స్ అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, ధన్యవాదాలు. ఈయనేం చెప్పాడు? 75% స్థానిక ఉపాధి కల్పిస్తున్నాడు. ఇలాంటి పరిణామాలు చూసా పనిచేసాడు ఆయన. అదే కదా, రాష్ట్ర అభివృద్ధిలో సర్వతోముఖంగా జరగాలంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నామంటే, జిఎస్డిపి గతంతో కంపేర్ చేస్తే ఇంత పెరిగిందంటే మనం ఏం చేస్తూనే ఉన్నది కదా. ప్రతికూలతలు ఏమీ లేవని అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు లేవు? ఉన్నాయి. ఇప్పుడు అందరోడు ఖచ్చితంగా బాధపడతాడు. మీరు అన్నట్టు రోడ్లు లేనందుకు కొంతమంది బాధపడతారు. నెక్స్ట్ కొన్ని సంక్షేమ ఫలాలకు ఎలిజిబిలిటీలు ఎందుకు లేని వాళ్ళందరూ బాధపడతారు. అర్హత ఉన్నా కూడా మాకు అందలేదన్న వాళ్ళు కూడా బాధపడతారు. ఇలాంటి వాటిల్లో ప్రక్షాళించుకోవాల్సింది ప్రభుత్వం ప్రక్షాళించుకోలేదనుకోండి, అదంతా వ్యతిరేకత కదా. ఆ వ్యతిరేకత నిలువరించుకోవడానికి ఇది ఏం చేస్తుందన్నది ముఖ్యం. ఇవాళ మీకు సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు అన్నది లేనే లేదు. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా సంక్షేమం చేసిన తర్వాత ఇదే దిక్కుమాల మహాకూటమి ఏర్పరచుకొని వీళ్ళు అడుగు తినిపోయి ఆయన ప్రభుత్వ స్థాపనకు వెసులుబాటు దొరికింది. ఇప్పుడు అదే పరిణామాలు సంతరించుకుంటున్నాయి కదా. అయిపోతే కనుక మీరు ఆలోచించారు, ఒకటి ఇటు పక్కన 5-6 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఓట్ షేరింగ్ అనేది తేడా కొట్టదంటారా? ఎలా కొడుతుందండి? ఇప్పుడు మీ దగ్గర ఇంత సామర్థ్యం ఉండి ఈ సామాజిక వర్గం అంతా ఇటు పక్క వేసేయండి చెప్తే వినేసి వాడవడం ఉన్నాడా? లేదా ఈడంత తీసిమార్కంగా నిలబడినాడు ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు చౌదరి సామాజిక వర్గం అంటే కొడాలని అటుపక్క ఉన్నాడు కదా, ఆ నియోజకవర్గంలో ఎవడన్నా బీటలు పారించేలా చూడమనండి. సంతనూతలు పాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. తెలుగుదేశం క్యాండిడేట్ ఎస్సీ నియోజకవర్గం, ఎంటైర్ చౌదరి సామాజిక వర్గం ఆయనకు ఓట్లు వేయలేదు, అందుకని ఓడిపోయాను. ఓకే, వాళ్ళ పార్టీ మరి ఏడు చేయమంటారా? విజయవాడ గుంటూరు అయితే మరి ఊగిపోయే బ్యాచ్లే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలిచింది? అంత అమరావతి ఇన్ని ఎకరాలు ఇచ్చి త్యాగదానులు కదా, మరి ఎందుకు వైఎస్ఆర్సీపీని గెలిపించారు అక్కడ? ఇంత ప్రాయోజిత కార్యక్రమం అమరావతి దీంట్లో ఆ శ్రవణ గారు ఎందుకు ఓడిపోయారు సార్ మంగళగిరి? అవును, ఆ శ్రీదేవం ఎందుకు గెలిచింది? ఆ 34,000 ఎకరాలు తెలుగుదేశం కాదు, రాష్ట్ర రాజధాని కోసం కర్త కర్మక్రియ ఆయనే. మరి ఆయన ఎందుకు ఓడగొట్టారు? అంచేత ప్రజలకి దండం అండి, వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. సో లాస్ట్కి కూడా ఏం చేస్తారనే విషయం మీద ఎవరికి ఒక అంచనా అనేది రాలేదని అంటారు. అంచనా వచ్చిందంటే తప్పని చెప్తాను. అదే ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ చూడండి. అవును, హైదరాబాద్ అంతా టీఆర్ఎస్ కేసారు, అవును, బయట అంతా కాంగ్రెస్ కేసారు. ఇదేంటే ఎవరికైనా సంబంధం ఉంది చెప్పమని. గ్రామాల్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది, అర్బన్కి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియా తక్కువ, రూరల్ ఏరియా ఎక్కువ. ఇక్కడేంటి అర్బన్ ఏరియా ఎక్కువ. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ 7 జిల్లాలు ఉన్న 10 జిల్లాలు 7 రేడియస్లో కరెంట్ పాస్ ఆడినట్టు ఇలా విస్తరించి ఉంది. అవును. సో రూరల్ ఎవరికి అడ్వాంటేజ్? తక్కువ సీట్లు ఉన్నాయి. అర్బన్ ఏరియాలో తక్కువ సీట్లు, అదే ఎక్కువ. రూరల్ ఏరియా తక్కువ ప్రాంతం, ఎక్కువ సీట్లు. అడ్వాంటేజ్ వరకు వచ్చింది. అది ఆ లాజిక్లో పడరు మళ్ళీ.
ఈ భోగోని ఛానళ్ళల్లో. రేపు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారని చెప్పి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు ఉండవు మనకి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఉండవా? సార్ ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి వాళ్ళు గంపగుత్తగా ఇస్తారని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ మధ్యన అంగీకారం కూడా జరిగిందని అంటున్నారు. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బీజేపీకి ఇస్తారు. బీజేపీకి ఇస్తారట. ఎవడండి ఆ తెలివితేటలకి మాట్లాడుతున్నారు అట్లాగే ఆ రకంగానే తెలివితేటలు ఎవరికి వస్తున్నాయి సార్? వాళ్ళకి తెలివితేటలేదు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటారా లేకపోతే అట్లా? సార్ ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో ఒక మేజర్ చంక్ ఇక్కడి నుంచి కనుక గెలవకపోతే ఒక రాష్ట్ర 60 సీట్లు బీజేపీ అనుకుంటోంది. దక్షిణాది నుంచి 60 సీట్లు కొట్టాలి ఎంపీ సీట్లు అని చెప్పి జరిగి మాట్లాడమని అంటారు. ఏ దక్షిణాది నుంచి 60 కొట్టేసే సామర్థ్యం బీజేపీ దగ్గర లేదు. కానీ ఈసారి తెలంగాణలో మాత్రం డెఫినెట్లీ దిల్ ప్లే వైటల్ రోల్ కంపారేటివ్. నేను మొన్న వచ్చిన ఓటు బ్యాంకు, మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ప్రభావం ఎంపీ స్థానాల మీద ఉంటాయి. ఓకే, గ్యారెంటీగా ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.